ఆ మానిటరింగ్, మాస్క్, గన్, కత్తి, ఆ సెటప్ అంతా చూస్తుంటే ఆ బెనర్జీ గార్డ్ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. పైగా ఒకరోజు ఎవడో మాస్క్ వేసుకుని మా ఇంటికి వచ్చి దేనికోసమో వెతికాడు. ఆ రోజు నేను వాటిని వెంబడించాను. వాడి బెనర్జీని అయ్యుంటాడు. నువ్వు చెప్తుంటే భయం వేస్తుందిరా. అలాంటి వాటిలో అహల్య ఎందుకుంది? వాడి గురించి అహల్యకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే తను అక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెంటనే ఈ విషయం అహల్యతో చెప్పాలి. తను అక్కడి నుంచి బయటికి తీసుకుంటాం. లేదంటే అహల్యకి ప్రమాదం. ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదు. వద్దు గౌతమ్, నువ్వు తొందరపడి సిస్టర్కి ఏం చెప్పొద్దు. చెప్పకపోతే అహల్యకి బెనర్జీ గురించి ఎలా తెలుస్తుందిరా? నువ్వు ఆ బెనర్జీ గురించి చెప్తే అసలు ఊరుకుంటుందా? వెంటనే వెళ్ళి వాళ్ళని నిలదీస్తుంది. అప్పుడు వాడు అహల్యని ఏం చేస్తాడో తెలియదు కదా. అసలు వాడు ఏ ఉద్దేశంతో అహల్యని అక్కడ ఉంచాడో తెలియదు కాబట్టి వెయిట్ చేయడం బెటర్. ఆలోచిస్తుంటే నేను చెప్పదు. అహల్యని ఇంటికి తెచ్చుకున్నామంటే ఇంట్లో వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. నర్సు మీరేదో ఉన్న అహల్య గురించి ఎక్కువ సపోర్ట్గా మాట్లాడుతుంటే వాళ్ళంతా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అలాగే నర్సు మీరేదో అహల్య ఇంట్లో చెప్పలేదు. అహల్య వచ్చే వరకు నేను ఏ స్టెప్ తీసుకోలేదు. దీని గురించి నేను కూడా ఆలోచిస్తాను గౌతమ్. నువ్వు కూడా ఆలోచించు. అహల్యకి ఏ ప్రమాదం జరగకుండా ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. ఆ బెనర్జీ నుంచి అహల్యని కాపాడతాం. సరేనా, నేను బయలుదేరుతాను. పేషెంట్స్ చూసుకుంటాను. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇదిగో వదినా, వాటర్ తీసుకో. అసలు నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు వదినా? ఎన్ని రోజులు నువ్వెక్కడున్నావు? అన్నయ్యని బాబుని వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు? వదినా, ఏడవకు వదినా. నీకోసం అన్నయ్య ఎంతగా బాధపడుతున్నాడో తెలుసా? బాబు ఎంతగా ఏడుస్తున్నాడో తెలుసా? అన్నయ్య నీకోసం వెతకని చోటంటూ లేదు వదినా. ప్రతిరోజు ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నాడు. నువ్వు కనిపించకపోయేసరికి దిగులు పడుతున్నాడు. నువ్వు కనిపించావని, నాతోనే ఉన్నావని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. శ్రావ్య, వద్దు. మీ అన్నయ్యకి ఇప్పుడేం చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు వదినా? అసలు ఎందుకు అన్నయ్యకి దూరంగా పారిపోతున్నావు? నీకేమైంది? నన్ను ఇప్పుడేం అడక్కు శ్రావ్య. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నువ్వెక్కడుంటావో తెలీదు, మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలీదు. నిన్న ఇంటికి తీసుకెళ్తాను, పద వదినా, పద. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. కొన్నాళ్ళు నేను అందరికీ దూరంగా ఉండాలి. అర్థం చేసుకో శ్రావ్య. ఏం అర్థం చేసుకోవాలి వదినా? నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు. నీకోసం నన్నేం చేయమన్నా చేస్తాను. నా కోసం నువ్వెంతో చేసావు వదినా. నీకోసం నేనేమైనా చేస్తాను. ఈ సమస్య నేనే పరిష్కరించుకోవాలి శ్రావ్య. కొన్ని పరిస్థితుల కారణంగా నేను అజ్ఞాతంగా ఉంటున్నాను. బాబుకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. బాబుకేం కాదు శ్రావ్య. ఏంటో వదినా, నువ్విలా అంటున్నావు. అక్కడేమో అదితి నువ్వు లేని టైం చూసుకుని అన్నయ్యకి బాబుకి దగ్గరవ్వాలని చూస్తోంది. నీ జీవితం ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. ఏం కాదు శ్రావ్య, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. సరే గాని ఈ ఇంటికి ఎందుకు వచ్చావు వదినా? ఏదైనా పనుందా? లేదు శ్రావ్య, ఎవరో రౌడీలు కొద్ది రోజులుగా నన్ను వెంటాడుతున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. ఎవరొదినా వాళ్ళు? నాకు తెలీదు శ్రావ్య. వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఈ ఇంట్లోకి వచ్చాను. నా గురించి ఎవరికి చెప్పొద్దు. ఏరా, అది ఇంట్లో నుంచి బయటకు వచ్చిందా? ఇంకా రాలేదు మేడం, లోపలే ఉంది. సమయం చూసుకుని నీకు నేను అన్ని విషయాలు చెప్తాను శ్రావ్య. దయచేసి అర్థం చేసుకో.
ఎవరూ లేరంట మామ్. ఆ శ్రావ్య ఇంట్లోనే ఉంది కదా, ఆ అహల్య శ్రావ్య గదిలో ఉందేమో చూద్దాం పద. రా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? అహల్య ఇక్కడికి వచ్చిందా? అహల్య వదినా ఇక్కడికా? మేమే పొరపాటు పడేది. నువ్వే అహల్య దాచిపెట్టావు. మాకు బాగా తెలుసు. నీ సంగతి ఇక్కడ కాదు, ఎక్కడ తేల్చాలో చెప్తాను. రావే. చెప్తాను, నోరు మూసుకుని రా. హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందేందిరా? అహల్య కోసం వెతుకుతా ఉంటే సిటీ అసలు తరగట్లేదు.